హాయ్ చిన్నారులు. ఎక్కడో పొలాల్లోనూ చాలల్లోనూ ఉండే పాంపుట్లు ఇక్కడ మేము వాకింగ్కి వెళ్ళే పార్కులోనమాట. చూడండి, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. సరే మీకు చూపిద్దాము ఈ పాంపుట్ట అన్నట్టుగా షూట్ చేస్తున్నాను. ఇంకా చాలా ఎత్తుతోటి ఉంటాయి. ఇది కొంచెం చిన్నగానే ఉంది ఈ పుట్ట. చీమలు పెడతాయి పాములు ఈ పుట్టలో, ఆ పుట్టల్లో పాములు చేరతాయి అని పద్యాల్లో కూడా ఉంటుంది కదా. ఎంత గట్టిగా ఉందో చూడండి, తీయడానికి కూడా రావట్లా. ఇక్కడ ఇంకొకటి పెద్దగా ఉంది హోలు. ఇదంతా కూడా మా ఇంటికి దగ్గరగా ఒక పార్క్ ఉంటుంది. తరచుగా ఈ పార్కుకి రాము. మేము ఒక 3-4 నెలల తర్వాత వచ్చామన్నమాట. వచ్చేసరికి కనిపించింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉండడమే కానీ ఇలాగా పాంపుట్టలు అవి ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి ఈ పార్కులో నేను పాంపుట్ట చూడటం. ఏదో గుహలాగా ఎంత లోతుందో చూడండి. ఒక చిన్న కర్ర ముక్క పెట్టి చూద్దాము అని చెప్పేసి ఆ కర్ర తీసుకొచ్చాను. ఆ కర్రతోటి చూస్తున్నా ఎంత లోతుకెళ్ళిపోయిందో చూడండి. చీమలు ఇలాగ పెట్టడం అంటే చీమలే పెడతాయో లేదంటే చెదపుట్టలే పెడతాయో మొత్తానికి ఇంత లోపలికి వెళ్ళిపోయింది. అందుకనే మంచి అనుకూలంగా ఉంటుంది కదని చెప్పేసి ఆ చీమల్ని చెదపురుగుల్ని అన్నిటిని గెంటేసి పాములు వచ్చి చేరతాయన్నమాట ఇటువంటి పుట్టల్లో. ఇంకా లోపల చాలా లోతు ఉంటుందిలేండి. నాకు కనిపించిన లోతు ఈ కర్ర ఎంత పొడుగు అనమాట. మీరు కూడా పొలాలు అటువంటి ఏరియాలో కాకుండా ఇలా కొంచెం మనుషులది తిరిగే చోట ఇలా పాములు పుట్టలు ఇటువంటివి కనిపించినాయి అనుకోండి, అటువంటివి గమనిస్తే తెలుస్తుంది అసలు చిట్టి చిట్టి జీవులు చీమలు ఇంతంత పెద్ద పెద్ద పుట్టలు ఎలా పెడతాయి ఏంటి అన్నది. అబ్బో, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. బాగుంది కదా.